సోమవారం అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. హిందుత్వం ఉట్టిపడేలా ఎర్రటి దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామనామం తిరునామాలతో సాంప్రదాయబద్ధంగా అయోధ్య శ్రీరామ మందిరం వద్దకు చేరుకున్న భూమన కరుణాకర్ రెడ్డికి రామమందిర ట్రస్ట్ ప్రతినిధి సాధ్విరి తంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కరుణాకర్ రెడ్డి రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామమందిర ప్రారంభ సంబరంలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన 1,00,000 లడ్డూలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి రామమందిర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు చేరుకున్న కళాకారులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. వెంకటేశ్వర స్వామిగా వెలసినటువంటి శ్రీ మహావిష్ణువే ఒక యుగంలో రామునిగా అవతరించినటువంటి ఈ మహాస్థలిలో ఆలయం నిర్మించాలా అన్నటువంటి కోరిక ఈరోజు సాకారమైనటువంటి వేళ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ శ్రీ మహావిష్ణు ఆలయం దగ్గరికి ఈ ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా 1,00,000 లడ్డులను తీసుకుని వచ్చి భక్తులకందరికీ ప్రసాదంగా పంచాలా అన్నటువంటి నిర్ణయం జరగటమన్నది. అందులోనూ స్వామి దూతగా నేను ఈ మాతృ కార్యక్రమంలో పాలు పంచుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీరాముడు వీళ్ళిద్దరూ ఒక్కటే కనుక రామాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున ఆయన శుభ ఆశీస్సులు, ప్రేమ, కరుణ, కటాక్షాలు అందరికీ ఉండాలని, శ్రీ రామాలయం పెద్ద ఎత్తున విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.